ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఘనత సీఎం జగన్ అన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ఏలూరు జిల్లా గణపవరం గ్రామంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులతో కలిసి మాజీ మంత్రి యనమల పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మరాజు, గన్ని వీరాంజనేయులు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గ్లాసు గుర్తుకు, కూటమి ఎంపీ అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష హోదాలో సీఎం జగన్ ఇచ్చిన మేనిఫెస్టో కేవలం 10% మాత్రమే హామీలు అమలు చేశారని ఆరోపించారు. 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో 2019లో ఇచ్చారు. కానీ ఆ మేనిఫెస్టోలో ఏ విధంగా అమలు కావట్లేదు. 99% నేను అమలు అయిపోయానని చెప్తున్నాడు. ఒకటే ఒకటి అడుగుతాను, గణప ఆరోగ్యకు సంబంధించిన వరకు నా గన్నాంజనేయ ఇంతకంటే నేను వచ్చాను బీసీ మీటింగ్కి. ఆత్మ గర్భం చెప్పారు. ఆత్మహత్యతో సంక్షోభం ఉంది. ఆత్మహత్య మీద రైతులే కాదు, చాలా మంది లేబర్ కూడా ఆధారపడి ఉంటారు. చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా ఆధారపడి ఉంటారు. టెక్నీషియన్స్ ఆధారపడి ఉంటారు. దీని మీద అనేక రకాలైన అభివృద్ధి సమస్యలు ఉంటాయి. మొత్తం ఆక్వా కల్చర్లో ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఆక్వా కల్చర్లో సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. సంక్షోభంలో వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనం కూడా కొద్ది రోజుల్లో మేనిఫెస్టో ఇవ్వబోతున్నాం. అంటే ఆక్వా కల్చర్ని మళ్ళీ తిరిగి సంక్షోభం నుంచి మళ్ళీ లాభసాటిగా తీసుకొచ్చేటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్నది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మీరు చూస్తే ఈనాడు మేనిఫెస్టో ఇచ్చారు. 2019 ఇచ్చినటువంటి మేనిఫెస్టో మోసం. ఇది చిన్న ప్రజలు మోసం చేసి ఒక ఓటు వరకు ఇది ఒక్కసారి నాకు ఓటు అయిందని ఓటు వేస్తే ఆ మేనిఫెస్టో ఉన్నటువంటి కనీసం 10% కూడా అమలు కాకపోగా